హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి జూలై 26, 2025. ఈరోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 4వ టెస్ట్ డే 4 జరిగింది. ఈ వీడియోలో ఈ 4వ టెస్ట్ యొక్క డే 4 సమ్మరీ చూద్దాము. ఇక మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్. ప్రస్తుతానికి టీమిండియా ఇంగ్లాండ్ టూర్లో ఉంది. ఈ టూర్లో టీమిండియా ఇంగ్లాండ్తో మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సింది. ఆల్రెడీ 3 టెస్ట్ మ్యాచ్లు జరిగిపోయింది. 4వ టెస్ట్ మ్యాచ్ ఈరోజు జరుగుతుంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది. సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచింది. థర్డ్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది. ఇప్పుడు 4th టెస్ట్ మ్యాచ్ డే 4 నడుస్తుంది. ఈ వీడియోలో ఈ 4th టెస్ట్ మ్యాచ్ డే 4 సమ్మరీ చూద్దాం. ఈ 4th టెస్ట్ మ్యాచ్ డే 4 సమ్మరీలోకి వెళ్ళే ముందు డే 3 వరకు జరిగిన మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఒకసారి. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 358 పరుగులు కాల్అవుట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి డే 3 ఆట ముగిసే సమయానికి 544 పరుగులు చేసింది. 7 వికెట్లు కోల్పోయి. ఒకసారి ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుందాము. ఓపెనర్ క్యాలీ 84 రన్స్ అవుట్ అయ్యిండు. డకెట్ 94 రన్స్. ఎక్సలెంట్ స్టార్ట్ ఇచ్చారు ఓపెనర్స్. నెక్స్ట్ ఒలిపోప్ 71 రన్స్. జో రూట్ 150 రన్స్కి అవుట్ అయ్యిండు. సూపర్ ఇన్నింగ్స్ ఆడింది జో రూట్. నెక్స్ట్ బ్రూక్ 3 రన్స్కి అవుట్ అయ్యిండు. స్ట్రోక్స్ మాత్రం 77 రన్స్తో ఆడుతున్నాడు. స్మిత్ 9 రన్స్కి అవుట్ అయ్యిండు. డ్రాసన్ 21 రన్స్కి ఆడుతున్నాడు. నెక్స్ట్ వోక్స్ 4 రన్స్కి అవుట్ అయ్యిండు. డే 3 ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ కెప్టెన్ స్ట్రోక్స్ అండ్ డ్రాసన్ ఇద్దరు క్రీజ్లో ఉన్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ 77 రన్స్, డ్రాసన్ 21 రన్స్తో ఆడుతున్నారు. ఇంగ్లాండ్ డే 3 రన్స్కి జస్ట్ ఒక 19 రన్స్ యాడ్ చేసిన తర్వాత 8th వికెట్ కోల్పోయింది. లియన్ దాసన్ ఈ మ్యాచ్లో 26 రన్స్ కొట్టి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. లియన్ దాస్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 560 రన్స్, 8 వికెట్స్ కోల్పోయింది. ఇంగ్లాండ్ 658 రన్స్ వద్ద 9th వికెట్ కోల్పోయింది. కెప్టెన్ బెన్ స్టోక్ ఈ మ్యాచ్లో 141 రన్స్ కొట్టి జడేజా బౌలింగ్లో సుదర్శన్ క్యాచ్ పెట్టి అవుట్ అయ్యిండు. ఇంగ్లాండ్ కెప్టెన్ ఈ ఇన్నింగ్స్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిండు. అటు బౌలింగ్లో 5 వికెట్లు తీసిండు. బ్యాటింగ్లో 141 రన్స్ చేసిండు. ఇంగ్లాండ్కి అది ప్లస్ పాయింటే. ఇక ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 669 రన్స్ వద్ద ఆల్అవుట్ అయిపోయింది. ఇంగ్లాండ్ ప్రస్తుతానికి 311 పరుగులు ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ ఫైనల్ వికెట్ జడేజా తీశాడు. ఇంగ్లాండ్ ఫైనల్ వికెట్గా కార్సే అవుట్ అయ్యిండు. జస్ట్ 47 రన్స్ వద్ద జడేజా బౌలింగ్లో సిరాజ్ క్యాచ్ ఇచ్చి ఫైనల్ వికెట్గా అవుట్ అయ్యింది కార్సే. ఇది 4th టెస్ట్ మ్యాచ్లో ఇండియా అండ్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్సు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 358 పరుగులు ఆల్అవుట్ అయిపోయింది. ఇండియా తరపున హైయెస్ట్ స్కోర్ వచ్చి సుదర్శన్ 61, జైస్వాల్ 58, రిషబ్ పంత్ 54, కేఎల్ రాహుల్ 46. అలాగే ఇంగ్లాండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బెన్ స్టోక్ 5 వికెట్స్ తీసుకుంటూ 72 రన్స్ ఇచ్చి 73 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. లియో డాసన్ 45 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. వోక్స్ 66 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 669 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఇంగ్లాండ్ తరపున హైయెస్ట్ స్కోర్ వచ్చి జో రూట్ 150 రన్స్, బెన్ స్టోక్ 141 రన్స్, బెన్ డకెట్ 94 రన్స్, క్రాలీ 84 రన్స్. అలాగే ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే రవీంద్ర జడేజా 4 వికెట్స్ తీసుకున్నాడు. 143 రన్స్ ఇచ్చి. వాషింగ్టన్ సుందర్ 107 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా 112 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. కాబోజ్ 89 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ప్రస్తుతానికి ఇంగ్లాండ్ 311 రన్స్ లీడ్లో ఉంది ఈ టెస్ట్ మ్యాచ్లో. ఈ 4th టెస్ట్ మ్యాచ్ మాత్రం ఇంగ్లాండ్ వైపే ఉంది. ఆల్రెడీ 311 పరుగుల లీడ్లో ఉంది. ఆ టెన్షన్తోనే ఎర్లీగా ఇండియన్ ఓపెనర్ జైస్వాల్ వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 4th బాల్కే వోక్స్ జైస్వాల్ని డక్అవుట్ చేసింది ఈ మ్యాచ్లో. టీమిండియా ఈ 4th టెస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో 0 రన్స్కే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. జైస్వాల్ వోక్స్ బౌలింగ్లో రూట్ క్యాచ్ ఇచ్చి 4 బాల్స్ ఫస్ట్ ఓవర్ 4th బాల్కి డక్అవుట్ అయ్యిండు. టీమిండియా జైస్వాల్ అవుట్ అయ్యే సమయానికి 0 for 1 రన్తో ఉంది. 0 for 1 వికెట్. జైస్వాల్ అవుట్ అయిన నెక్స్ట్ బాల్కి అంటే 4th బాల్కి జైస్వాల్ అవుట్ అయ్యిండు. నెక్స్ట్ 5th బాల్కి సాయి సుదర్శన్ కూడా డక్అవుట్ అయ్యిండు. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే 4th బాల్కి జైస్వాల్, 5th బాల్కి సాయి సుదర్శన్ ఇద్దరిని డక్అవుట్ చేశాడు వోక్స్.
నెక్స్ట్ ఈ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ డే 4 సెషన్ 1 కంప్లీట్ అయిపోయింది. ఒకసారి సెషన్ సమరీ చూసుకున్నట్లయితే ఇండియా ఇంగ్లాండ్ ఇద్దరు కలిపి ఈ సెషన్లో 25.1 ఓవర్లు ఆడిండ్రు. 126 రన్స్ వచ్చినాయి. 5 వికెట్స్ కోల్పోయారు. రన్ రేట్ వచ్చి 5.01 ఉంది. ఇందులో 5 వికెట్స్ కోల్పోయారు కదా, ఇందులో ఆల్రెడీ ఇండియా 2 వికెట్స్ ఉన్నాయి, 3 వికెట్స్ ఇంగ్లాండ్వి. ఈ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ డే 4 లంచ్ బ్రేక్ సమయానికి ఇండియా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ ఇది. ఇండియా ఒక్క రన్కే 2 వికెట్స్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో జైస్వాల్ 4 బాల్స్ ఆడి డకౌట్ అయ్యిండు. రాహుల్ మాత్రం 11 బాల్స్లో 1 రన్ కొట్టి ఆడుతున్నాడు. సాయి సుదర్శన్ 1 బాల్ ఆడి డకౌట్ అయిపోయాడు. శుభ్మన్ గిల్ 2 బాల్ ఆడింది కానీ 1 రన్ కూడా చేయలేకపోయాడు. ఇండియా ప్రస్తుతానికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 3 ఓవర్స్ దాకా ఆడింది. జస్ట్ 1 రన్ చేసి 2 వికెట్స్ కోల్పోయింది సెకండ్ ఇన్నింగ్స్లో. అండర్సన్ అండ్ టెండూల్కర్ ట్రోఫీ టెస్ట్ నెంబర్ 4 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ డే 4 సెషన్ 2 సమ్మరీ ఒకసారి చూద్దాం. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్టింగ్ ఓవర్లోనే 2 వికెట్స్ కోల్పోయినప్పటికీ ఈ సెకండ్ సెషన్ మాత్రం అద్భుతంగా ఆడుతున్నారు. ఈ రాహుల్ అండ్ గిల్ హాఫ్ సెంచరీ కొట్టాడు సెకండ్ సెషన్లో. శుభ్మన్ గిల్ టెస్ట్ కెరియర్లో ఇది 8th 50. ఈ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ డే 4 సెకండ్ సెషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ సెకండ్ సెషన్ సమ్మరీ ఒకసారి చూసినట్లయితే ఈ సెకండ్ సెషన్లో మొత్తం ఇంగ్లాండ్ 26 ఓవర్స్ వేసిండు. టీమిండియా 85 రన్స్ వేసింది. టీమిండియా 1 వికెట్ కూడా కోల్పోలేదు, 0 వికెట్స్. రన్ రేట్ వచ్చి 3.27 మాత్రమే ఉంది సెకండ్ సెషన్లో. ఈ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ డే 4 సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్గా జైస్వాల్ డకౌట్ అయ్యిండు. రాహుల్ ప్రస్తుతానికి 93 బాల్స్లో 30 రన్స్. సుదర్శన్ 1 బాల్కి డకౌట్ అయ్యిండు. సుమన్ గిల్ అద్భుతమైన 50 కొట్టిండు. 80 బాల్స్లో 52 నాట్అవుట్. ప్రస్తుతానికి 86 రన్స్కి 2 వికెట్స్ కోల్పోయింది 29 ఓవర్స్లో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫోర్త్ టెస్ట్ డే 4 సెషన్ 3 సమ్మరీ చూద్దాం ఒకసారి. ఈ థర్డ్ సెషన్లో హైలైట్ ఏంటంటే కేఎల్ రాహుల్ 50 కొట్టిండు. కేఎల్ రాహుల్కి ఇది టెస్ట్ కెరియర్లో 19th 50 ఇది. టీమిండియా ఈ థర్డ్ సెషన్లో కూడా ఎక్సలెంట్గా ఆడింది. 1 వికెట్ కూడా కోల్పోలేదు. ప్రస్తుతానికి ఇంగ్లాండ్ ఇంకా 137 రన్స్ లీడ్లో ఉంది. థర్డ్ సెషన్ అయిపోయే సమయానికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 174 రన్స్ వేసింది, 2 వికెట్స్ కోల్పోయి. ఈ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ డే 4 ఆట ముగిసే సమయానికి ప్రస్తుతానికి సుమన్ గిల్ 78 రన్స్తో, రాహుల్ 87 రన్స్తో ఆడుతున్నారు. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 174 రన్స్కి 2 వికెట్స్ కోల్పోయింది. ఈ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ డే 4 థర్డ్ సెషన్ కూడా కంప్లీట్ అయింది. ఒకసారి థర్డ్ సెషన్ సమరీ చూసినట్లయితే ఈ థర్డ్ సెషన్లో ఇంగ్లాండ్ మొత్తం 34 ఓవర్స్ వేసింది. టీమిండియా 88 రన్స్ మాత్రమే చేసింది. వికెట్స్ ఏం కోల్పోలేదు. రన్ రేటు 2.59 మాత్రమే ఉంది థర్డ్ సెషన్లో. సెకండ్ సెషన్లో మాత్రం 3.27 ఉంది ఇండియాది. వికెట్లు కూడా ఏం కోల్పోలేదు సెకండ్ సెషన్లో. ఈ డే 4న ఫస్ట్ సెషన్లో మాత్రం 5 వికెట్లు కోల్పోయారు. అందులో 3 ఇంగ్లాండ్వి, 2 మాత్రం ఇండియాది. ఈ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ డే 4 ఆట ముగిసే సమయానికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి 174 రన్స్కి 2 వికెట్స్ కోల్పోయింది. ఒకసారి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే జైస్వాల్ 4 బాల్స్ మాత్రమే డకౌట్ అయ్యాడు. రాహుల్ మాత్రం 210 బాల్స్ ఆడి 87 రన్స్తో నాట్అవుట్గా ఉన్నాడు. సుదర్శన్ 1 బాల్కే డకౌట్ అయ్యాడు. సుమన్ గిల్ 167 బాల్స్ ఆడి 78 రన్స్తో నాట్అవుట్గా ఆడుతున్నాడు. ఈ శుభ్మన్ గిల్ అండ్ రాహుల్ మధ్య థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్ వచ్చి 174 రన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్ రిజల్ట్కి వచ్చేసరికి ఈ మ్యాచ్లో టీమిండియా గెలవడం అసాధ్యంగానే ఉంది. ఎందుకంటే ఇంకా ఒక్కరోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. ఆల్రెడీ ఇంగ్లాండ్ 137 రన్స్ లీడ్లో ఉంది. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో తెలుసుగా 358 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 669 బాల్కు ఆల్అవుట్ అయింది. ప్రస్తుతానికి ఇంగ్లాండ్ 137 రన్స్ లీడ్లో ఉంది. ఇంకా ఒక్కరోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈ మ్యాచ్లో ఇండియా గెలిచే ఛాన్స్ అయితే లేదు. ఇంగ్లాండ్కి మాత్రం ఛాన్స్ ఉంది. ఇండియాని ఎర్లీగా ఆల్అవుట్ చేసి ఒకవేళ కొంత స్కోర్ ఉంటే ఆ స్కోర్ని ఫాస్ట్గా చేజ్ చేస్తే ఇంగ్లాండ్ గెలిచే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇండియాకి మాత్రం ఈ మ్యాచ్ని డ్రా చేసుకునే ఛాన్స్ మాత్రమే ఉంది. ఈ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్లో ఇంకొక డే 5 ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ సెషన్ టీమిండియాకి చాలా ఇంపార్టెంట్. ఆ 2 సెషన్లో వికెట్ పడకుండా ఉంటే డ్రా చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఈ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ డే 5 సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.